హాయ్ అండి అందరికీ. 10th అయిపోయాక ఇంటర్మీడియటే కాకుండా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయండి. లైక్ ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ కోర్సెస్, డిప్లొమా, కామర్స్, మళ్ళీ అందులో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. మనం ఏది చూస్ చేసుకుంటామో అలాంటి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈరోజైతే నేను మా రిలేటివ్ అమ్మాయికి ఆఫ్టర్ 10th వొకేషనల్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే నంద్యాలలో ఆర్కే కలర్ ల్యాబ్ పైన సునీత వొకేషనల్ కాలేజ్ అని ఉంది అని తెలిసిందే. అక్కడికైతే వెళ్ళాము. అందులో డిప్లొమా కోర్సెస్ ఉన్నాయని రాఘవ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ అనే బోర్డు అయితే పెట్టారు. లైక్ ల్యాబ్ టెక్నీషియన్గా, ఆప్థాల్మిక్, డయాలసిస్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఇలా చాలా కోర్సెస్ అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మేము పైన కాలేజ్ చూడ్డానికి అయితే వెళ్ళాము. అందులో సునీత వొకేషనల్ కాలేజ్ అనే బోర్డు అయితే ఉంది. అందులో కూడా సేమ్ కొన్ని కోర్సెస్ అయితే మెన్షన్ చేశారు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్గా, ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్గా, ఫిజియోథెరపీ అసిస్టెంట్గా, అగ్రికల్చర్ అసిస్టెంట్గా, డైరీ కోర్సెస్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ 2 years అయితే ఉంటాయి. ప్లస్ స్కాలర్షిప్ కూడా వాళ్ళు అవైలబుల్ ఉంది అని అయితే చెప్పారు. మేమైతే లోపలికి వెళ్ళాము సార్తో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అనేసి. వాళ్ళైతే చెప్పారు ఈ కోర్సెస్ చేయడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్లలో ప్లస్ 108, 104 అండ్ చాలా గవర్నమెంట్ పోస్టులు కూడా పడుతుంటాయి, వాటికి అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పారనమాట. అండ్ మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా 10th చదివి నెక్స్ట్ ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ప్లీజ్.